మాట్లాడబోతున్నారు. ముందుగా పల్లెరవి గారు, ఏంటి మంత్రి గారి కామెంట్స్ మీరు చూశారు, ఈరోజు ఆ రకమైన కామెంట్స్ ఆమె చేశారు అంటే ఈరోజు చాలా చర్చించుకుంటారు. నిజంగా ఆ స్థాయిలో కేటీఆర్ ఇబ్బంది పెట్టాడా హీరోయిన్లను వాళ్ళను అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరికి ప్యానల్లో మిత్రులకి 6 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మన కిషోర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, మీకు అందరికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈరోజు కేవలం కొండా సురేఖ గారు, ఎందుకంటే జరుగుతున్నది ఆ దానికి సంబంధించినట్టు ఆ రోజు మొన్న జరిగినట్టు దాని మీద ఒక హరీష్ రావు గారి పేరు ఫోటోతో డిపి ఉన్నటువంటి ఒక సిద్దిపేటకు సంబంధించిన నాయకుడు దాన్ని అదేదో ఫోటోని కొంచెం ట్రోలింగ్గా మనం అది చూసినాం. అది వెంటనే గమనించిన వెంటనే, ఆయన దృష్టికి వచ్చిన వెంటనే స్వయంగా ఎవ్వరు చెప్పకముందే హరీష్ రావు గారు ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరి విషయంలో కూడా ఇది అని చెప్పేసి విషయం అంతా నిన్న. ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళ మూసి బాధితులు 2 హైడ్రా ఏమైపోయిందంటే చాలా సీరియస్గా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఆగ్రహం వైపు మళ్ళింది. మొదట్లో కొంత అది ప్రభుత్వం చేస్తుంది మంచి ఏదో కొంత ఒక వర్గం ఒక సెక్షన్లో వచ్చినప్పటికీ ఎప్పుడైతే మూసి సామాన్యుడి వరకు వచ్చిందో, ఆ రోజు ఇదే కన్వెన్షన్ కొలిచిన రోజు అందరం కూడా ఆ క్రమం ఉండాల్సింది, చేయాల్సింది అని చెప్పినాం. ఇదే నేను కూడా నాకు ఆ రోజు కిషోర్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఇద్దరం కూడా డిబేట్ లో ఉన్నాం ఇన్సిడెంటల్ గా. మన కిషోర్ రెడ్డి గారు నేను రోజు ఉన్నాం, ఆయన కూడా చేయాల్సిందే చెప్పి నేను కూడా చేయాల్సిందే, ఇంతటితో కాదు అట్లా ఉన్నటువంటి ఎవరిదాన్ని చేయాల్సింది. కానీ ఎక్కడికంటే సామాన్యుడికి మధ్య తరగతి వారికి వచ్చేసరికి ఏంటంటే వేళ వచ్చేసరికి వాళ్ళు అదేమైందంటే చాలా దుర్మార్గంగా అదొకటి మొదలైంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందడం వచ్చింది. సీరియస్ గా గడిచిన వారం 10 రోజులుగా అదొక ప్రజా ఆందోళనగా మారి ఒక ప్రభుత్వము దానికి తోడుగా ఏమైందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రా మూసి కూల్చివేతలు ఈ సందర్భం అంటే నేనేమంటారు రవి గారు అదంతా ఇప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయాయి. కేవలం ఇప్పుడు ఇది ఒకటే హాట్ టాపిక్. రాజేష్ గారు చెప్తున్నాను, ఆ హైడ్రా ఇదంతా మూసి మార్కింగ్, హైడ్రా కూల్చివేతలు ఈ కాంటెక్స్ట్ లో హైకోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించడంతో ఏంటంటే అదొకటి సీరియస్ గా రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చేసింది. దాన్ని డైవర్ట్ చేయటం కోసము కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సురేఖ గారు నోటికొచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడారు. ఒక మంత్రి గారు అట్లా మాట్లాడారు కదండి. రవి గారిని ఏమడుగుతున్నాను, సరే ఎవరో మాట్లాడినారంటే అది వేరు, ఆమె ఒక పదవిలో ఉంది. పదవిలో ఉన్న వాళ్ళు ఆ రకమైన ఇలాంటి ఆధారాలు లేకుండా అయితే కామెంట్ చేయరు కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడు అనేది అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏ రకంగా కేసు విచారణ జరుగుతుందని. ఇవన్నీ కూడా కాస్త బలం చేకూరుస్తాయి కదా ఆమె కామెంట్స్. ఇక్కడ అక్కడ ఆమె మీద, ఆమెనే కాదు ఎవరి మీద కూడా వ్యక్తుల్ని కించపరిచేటట్టుగా మాట్లాడినా, పోస్టింగ్స్ పెట్టినా కూడా ఎవ్వరం కూడా సమాజంలో పనిచేసేటటువంటి వాళ్ళం, ప్రజల కోసమో సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఎవ్వరం కూడా దాన్ని అంగీకరించాం. అయితే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆమె నిన్న మళ్ళీ మాట్లాడిందండి, చేసిందండి. డైవర్షన్ కాకపోతే వాళ్ళ జీవితం వాళ్ళ బట్టి ఇప్పుడు ఈమె మహిళ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా గుంజి అనవసరమైన మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా సభ్య సమాజం తీవ్రంగా దీన్ని మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా అంగీకరించరు. స్వయంగా వాళ్ళే అక్కినేని నాగార్జున గారు స్పందించిండ్రు, అమల గారు స్పందించిండ్రు, మిగతా వాళ్ళు పక్కకు పెట్టండి, సమంత స్పందించి కూడా ఏంటంటే మమ్మల్ని దయచేసి మీ రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పారు. ఇక్కడ సురేఖ గారు ఏ ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. అట్లా ఒక మంత్రిగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను మహిళ అంటూనే ఇంకా 4 మహిళల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బజార్కిచ్చి
ఇదండి అది మీరు మీరు అంటున్నారు కదా. ఎస్, ఆ రోజు కేటీఆర్ చెప్పింది కదా. మీరే ఏమన్నాడు? డ్రగ్స్ అన్నది నేను సిద్ధము, ఏ పరీక్షకైతే సిద్ధం అని చెప్పింది. ఎందుకు ఇవ్వలేదు? ఆపలేదు కదా కేటీఆర్ గారు. చెప్పింది కదా ఎప్పుడో చెప్పింది కదా. వాళ్ళ కొత్తగా రాలేదు. ఇదివరకే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట మాట్లాడినప్పుడే కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు. మళ్ళీ ఇంకా మీరు ఏది పడుతుంది మాట్లాడి అధికారంలో ఉంది కాబట్టి చెల్లుబాటు అంటే కొండా సురేఖ గారు ఇవాళ కదా ఆమె పద్ధతి. ఒక మహిళ పట్ల, ఒక బీసీ మహిళ పట్ల నాకు కూడా గౌరవం ఉంది. కానీ కాదండి, మీకు ఐడియా ఉంటుందో లేదో కానీ గతంలో కూడా ఒక విషయం అండి, రవి గారు ప్లీజ్ ఒక పాయింట్ నేను ఏమడుతున్నాను. రవి గారు ప్లీజ్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చాలా సార్లు, సరే పేర్లు ప్రస్తావించలేదు కానీ ఆయన కూడా ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారండి కేటీఆర్ పైన. కేటీఆర్ వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో చూసాం మనము, ఏ హీరోయిన్ ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసాం. డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా హీరోలను కాదు విచారించాల్సింది, ముందుగా కేటీఆర్ను తీసుకొచ్చి టెస్ట్ చేయాలి. ఈ రకమైన కామెంట్స్ మీకు తెలిసి ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ గారు చేయమని చెప్పింది కదా, డ్రగ్స్ నేను పరీక్షకు సిద్ధమని చెప్పింది కదా. ఆ రోజే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే నేను సిద్ధమని చెప్పింది కదా. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపిండ్రు? ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారు కదా. కేవలం ఇవాళ కాదండి, మీరే ఉన్నారు అధికారంలో కదా. వాళ్ళ ఆక్రందనలు ఇవాళ మొత్తం సమాజం వింటుంటే అది ప్రభుత్వం వ్యతిరేకతగా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసినటువంటి కుట్ర మాత్రమే ఇది. తప్పకుండా దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. మరి కొండా సురేఖ గారు ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా ఏం చేసిందో తెలుసు. మీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి కిషోర్ రెడ్డి గారికి తెలియదా? మిత్రులకు తెలియదా? ఆ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కోసం జగన్ తీసుకొచ్చి తెలంగాణ వ్యతిరేక ఏం మాట్లాడిందో తెలుసు, ఏ విధంగా వ్యవహరించిందో తెలుసు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ఆమె ఆ రోజు వాడిన భాష ఏందో కూడా తెలుసు. ఒక్కొక్కరి మీద హరీష్ రావు గారి మీద ఏం మాట్లాడిందో, కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడిందో, కోదండ రామ్ గారి మీద ఏం మాట్లాడిందో, ఆ రోజు కేసీఆర్ గారి మీద ఒక్కసారి ప్లీజ్ రవి గారు ఒక్క నిమిషం. పోరెడ్డి కిషోర్ గారు, మీరు మహిళ అన్నటువంటి స్పృహని, తను మహిళ అన్నటువంటి స్పృహని కోల్పోయి మాట్లాడుతుంటది. ఇవాళ తోటి మహిళను కూడా ఆమెను నన్ను అన్నారు అనే పేరు మీద మళ్ళీ ఇంకా అంత వాళ్ళ జీవితం వాళ్ళ బతికేటటువంటి ఆమె ఏమంటుందంటే ఒకటండి, ఇది కాదండి రవి గారు. ఇప్పుడు రవి గారు సమంత ఇష్యూ మీరు ఖచ్చితంగా మీకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ కలిగితే తప్పకుండా రాజకీయంగా విమర్శించే